Hello guys, welcome back to one more travel vlog. Guess what, where we are going? And మేము ఇప్పుడు బాలికి వెళ్తున్నాం via సింగపూర్. సో సింగపూర్లో 4 hours layover ఉన్నది. సో వన్స్ అక్కడ 4 hours layover తర్వాత we will get back to again Bali through Scoot Airlines. So let's go and catch our Bali journey in this video. Ta-da! I arrived at Singapore airport. Right now నేను అక్కడే ఉన్నాను and I met Suri. So నేను Suri ఇక్కడి నుంచి కలిపి బాలికి వెళ్తున్నాము again through Scoot Airlines. Let's go. And right now the time was around 3 o'clock in Singapore. అంటే మన దగ్గరకు వచ్చేసరికి అక్కడ అరౌండ్ 12:30 అవుతుంది. సో మిడ్ నైట్ అనమాట. ఇంకా ఇవాళ నైట్కి నిద్ర లేనట్టే. సో లెట్స్ సీ. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నట్లు ఏంటంటే సింగపూర్ డ్యూటీ ఫ్రీ షాప్ అనమాట. మనకి సింగపూర్లో 4 టర్మినల్స్ ఉన్నాయి. ఈచ్ టర్మినల్లో మినిమం 2 to 3 డ్యూటీ ఫ్రీ షాప్స్ అయితే ఉంటుంది. అండ్ రైట్ నౌ మనం ఆల్కహాల్ డ్యూటీ ఫ్రీ షాప్లో ఉన్నాము. జనరల్గా చెప్పాలంటే మనకి ఇండియాతో పోలిస్తే ఫారిన్ కంట్రీలో డ్యూటీ ఫ్రీ షాప్స్లో ఆల్కహాల్ ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది ఇండియాకి ట్రావెల్ చేసినప్పుడు చాలామంది క్యారీ చేస్తారు ఈ ఆల్కహాల్ అనేది. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అలౌడ్, ఎయిర్క్రాఫ్ట్లో అలౌడ్. మనకి ఇక్కడ మన పాస్పోర్ట్ తీసుకొని బిల్ జనరేట్ చేస్తారు. వన్స్ ఆ బిల్ జనరేట్ చేశాక సీల్ వేసేస్తారు. ఆ సీల్ అనేది మనం ఓపెన్ చేయకూడదు బికాస్ మనకి 2 సెక్యూరిటీ చెక్స్ ఉంటుంది. వన్స్ మనం ఎయిర్క్రాఫ్ట్లో ఎంటర్ అయ్యే ముందు సెక్యూరిటీ చెక్ ఉంటుంది. అక్కడ సీల్ ఓపెన్ చేసి ఉందా లేదా అని చెక్ చేస్తారు. వన్స్ సీల్ ఓపెన్ చేసి ఉంటే మాత్రం ఇట్స్ నాట్ అలౌడ్. అలానే మనం ఇండియాలో దిగిన తర్వాత కూడా అక్కడ కూడా చెక్ చేస్తారు. సో వన్స్ మనం కంప్లీట్గా బయటకు వచ్చేసిన తర్వాత యూ క్యాన్ ఓపెన్ అనమాట. సో అది దీని రిస్ట్రిక్షన్స్ వచ్చేసి. అండ్ యా, ఆల్కహాల్ ఈవెన్ నేను ట్రావెల్ చేసినప్పుడు కూడా ఏంటంటే చాలామంది పట్టుకొని క్యారీ చేశారు బికాజ్ న్యూ ఇయర్ టైం కదా. సో ఆబ్వియస్గా చాలామంది క్యారీ చేస్తారు. ఇట్స్ క్వైట్ ఆబ్వియస్ అనుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చూడముచ్చటగా ఏంటంటే ప్రతి బాటిల్ని చాలా అద్భుతంగా డెకోర్ చేశారు. మంచిగా ప్లేస్ చేసి, ఇప్పుడు క్రిస్మస్ సీజన్ నడుస్తుంది కదా, సో గ్రీన్ అండ్ రెడ్ అలా చిన్న చిన్నగా డెకరేట్ చేశారు. Hello guys, good morning and we reached to Bali airport 10 past 8. సో ఎయిర్పోర్ట్లో రీచ్ అయ్యాక మేము వీసా తీసుకోవాలన్నమాట. సో మన ఇండియన్ కరెన్సీలో అయితే ఇద్దరికి కలిపి 5,400 అయింది వీసాకి. ఆఫ్టర్ వీసా ఇమిగ్రేషన్ లైన్లో నిల్చున్నాం. చాలా పెద్ద క్యూస్ ఉన్నాయి, 6-7 క్యూస్ ఉన్నాయి. బట్ స్టిల్ మాకు అరౌండ్ హాఫ్ అన్ అవర్ పట్టింది అది ఇమిగ్రేషన్ క్లియర్ చేయడానికి. సో ఆఫ్టర్ ఇమిగ్రేషన్ వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ క్యాబ్ డ్రైవర్. యాక్చువల్గా మేము 5 days ట్రిప్ కదా, సో మేము టోటల్గా బుక్ చేసుకున్నాము ఒకరిని. సో దాట్ ఎక్కడికి ఏంటి ఏ టైంకి వెళ్ళాలనేది కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా మొత్తం అన్నీ చుట్టియచ్చు అని మేము అలా బుక్ చేసుకున్నాం అనమాట. సో ఆ అమౌంట్ ఎంత అయింది అనేది కూడా నేను మీకు డీటెయిలింగ్గా చెప్తాను ఇన్ ఫర్దర్ వీడియోస్లో. స్టే ట్యూన్. గాయస్, ఇప్పుడు మీరు చూస్తున్నది కుటా ఏరియా అనమాట, ఇండోనేషియాలోని. అండ్ మేము ఇక్కడ మధ్యాహ్నంకి క్వీన్స్ ఇండియా రెస్టారెంట్లోని లంచ్ చేసాము. అండ్ యూ నో వాట్, ఇక్కడ ఇండోనేషియన్ కరెన్సీలో అయితే మాకు
2,65,000 రూపీస్ అయింది ఇండోనేషియన్ కరెన్సీలో అయితే. అదే మన ఇండియన్ కరెన్సీలో అయితే 1,400 అయిందనమాట. సో బికాజ్ ఇక్కడ 1 ఐడిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0.0054 రూపీస్ అనమాట మన ఇండియన్ కరెన్సీలో. అక్కడ ఉన్నది వేరే రెస్టారెంట్ అనమాట. సో అండ్ క్లైమేట్ ఇక్కడ చాలా అంటే చాలా వేడిగా ఉంది. మనకు అక్కడ వైజాగ్లో ఫుల్ గజగజలాడుతుంది చలితోని, బట్ ఇక్కడ చూస్తే ఫుల్ ఎండలు గుమాయిస్తుంది అనమాట. ఇది సేమ్ ఆ సింగపూర్లానే ఉంటుంది క్లైమేట్. అప్పటికే వర్షం పడుతుంది, అప్పటికే ఎండ వస్తుంది. వింటర్ అయితే ఇక్కడ చాలా తక్కువ, చాలా రేర్ అంట ఇక్కడ. సో ఇవన్నీ ట్యాక్సీసే. అండ్ యా, మనం వచ్చింది ఈ ట్యాక్సీలో అనమాట. కార్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా అందంగా ఉందో. బ్లాక్ ఇస్ మై ఫేవరెట్ కలర్ యూనో. చాలా బాగుంది. టొయోటో అవెన్జా అనమాట. లోపల కూడా సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ ఆల్, ఇట్స్ వండర్ఫుల్. ఐ లవ్డ్ ఇట్. హలో గైస్, ఇట్స్ అ డే 1 ఇన్ బాలి. అండ్ మేము ఆఫ్టర్ లంచ్ తర్వాత మేము కుట్టా ఏరియాలోని ఓహనా హోటల్లో స్టే చేస్తున్నాం అనమాట ఫర్ 2 days. ఆఫ్టర్ దాట్ వీ విల్ గో టు ఉబుడ్ సెంటర్, అక్కడ మళ్ళీ స్టే చేస్తాము. సో రైట్ నౌ మేము ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇన్ బాలి, దట్ ఈస్ గరుడ విష్ణు టెంపుల్కి వచ్చాము. దట్ ఎంట్రన్స్ వాజ్ హైలైట్. అసలు అలాంటివి సినిమాలోనే చూస్తానేమో కానీ రియల్గా నా కళ్ళతో చూడటం అనేది దట్ వాజ్ కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ యూనో. ఆర్కిటెక్చర్ ఉంది కదా, అది చాలా అంటే చాలా బాగుంది. అండ్ యా, అండ్ కమ్ విత్ మీ అండ్ ఐ విల్ షో యూ దట్ టెంపుల్. దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద గరుడ విష్ణు టెంపుల్ అనమాట. మేము అక్కడ చిన్న మినీ బస్ ఉంటే ఆ మినీ బస్ ద్వారా అలా ఎక్కేసి వచ్చేసాము. సో ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి లోపలికి వెళ్ళాలంటే. అండ్ ఇదంతా మేము బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్ ఆయన బాగా మాకు అసిస్ట్ చేస్తున్నారు. లైక్ ఎక్కడ ఎలాగా ఏంటి అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అనమాట ఆయన. సో జెన్యూన్ పర్సన్. అండ్ యా, సో క్రిస్మస్ సీజన్ కదా, సో అదంతా అక్కడ బాగా డెకరేట్ చేశారు. ఎక్కడ పడితే అక్కడే క్రిస్మస్ సీజన్ నడుస్తుంది కాబట్టి మొత్తం అంతా సో గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్స్తో బాగా డెకరేట్ చేస్తున్నారు. తీసేసుకున్నాము. ఐడియా కరెన్సీలోనేమో 2,50,000 పడింది ఇద్దరికి కలిపి. అదే ఐఎన్ఆర్కి కన్వర్ట్ చేస్తే 1,400 అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి 90 meters హైట్లో కట్టున్నది కాబట్టి కొంచెం స్లోపీగా ఉంది. అలా ఎక్కుతూనే ఉన్నాము. ఇదన్నమాట. ఎండ మాత్రం చాలా గట్టిగా ఉంది గాయస్. మేము డిసెంబర్లో వచ్చినా సరే స్టిల్ చాలా గట్టిగా ఉంది ఎండ అయితే. చవంటలు కారుతున్నాయి. అసలైన స్టాచ్యూ మీకు చూపిస్తాను చూడండి. అక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో టికెట్ తీసుకున్నాం కదా, సో ఆ టికెట్ తీసుకుంటే అనమాట ఇవి ఫ్రీ అనమాట. ఏంటి, ఇన్ఫ్యూజ్డ్ వాటర్, ఐసిడ్ టీ అండ్ ఐసిడ్ జింజర్ టీ. And we are having it. This is the entrance to the Garuda Vishnu temple. Starting అనమాట టికెట్ తీసుకున్నాం. ఇది చూడండి, ఒరిజినల్ పాములా ఉంది అసలు. వా,
ఇక్కడ వీళ్ళు చేస్తుంది ఏంటంటే గరుడ విష్ణు టెంపుల్లోని వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. సో ఇదంతా మీరు చూస్తుంది గరుడ విష్ణు టెంపుల్ లోపలే అన్నమాట. అది ఒక పెద్ద స్టాచ్యూ ఉంది కదా, అక్కడ ఆ టెంపుల్ తాలూకా రిలేటెడ్ ట్రెడిషనల్ డ్యాన్స్ ఏమో. సో ఆ డ్యాన్స్ వీడియో కూడా నేను లింక్ చేశాను. చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. ఆ దేవుడు తాలూకా ట్రెడిషనల్ డ్యాన్స్ వీడియో అన్నమాట అది. బాయ్ బాయ్. దిస్ సైడ్. కంప్లీటెడ్ క్యాన్కానా గరుడ విష్ణు టెంపుల్ టూర్. చాలా బాగుంది. మెయిన్గా 2 స్టాచ్యూస్ ఉంటాయి. ఆ 2 స్టాచ్యూస్ చూడముచ్చటగా ఉంటుంది. చాలా పెద్దది, అందంగా ఉంది అన్నమాట. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు ఉల్వత్తు టెంపుల్ అండ్ అనదర్ మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇన్ బాలి అన్నమాట. సో యా, వీఆర్ వాకింగ్ త్రూ ఇట్. వన్స్ మేము ఈ టౌన్ దిగిపోయిన తర్వాత మళ్ళీ మా క్యాబ్ ఎక్కేసి ఉల్వత్తుకి వెళ్ళిపోతాం. అండ్ కుట్టా నుంచి క్యాన్కానా గరుడ విష్ణు టెంపుల్ వచ్చేసి ట్రాఫిక్ ఉందన్నమాట. సో అందుకు ఆల్మోస్ట్ 1 hour అయితే పట్టింది. అండ్ ఇక్కడ నుంచి ఉల్వత్తు టెంపుల్ ఎంత టైం పడుతుందో మరి ప్లీజ్ చూడండి. అండ్ రైట్ నౌ వీఆర్ రైట్ ఉల్వత్తు టెంపుల్. చెప్పాను కదా, ఆఫ్టర్ గరుడ విష్ణు టెంపుల్ తర్వాత ఉల్వత్తు టెంపుల్కి వచ్చాము. ద వ్యూ వాజ్ బ్యూటిఫుల్. ఒక పక్క సీ అండ్ ఇంకో పక్క టెంపుల్, ఇంకో పక్క చెట్లు, ఆ చెట్ల మీద కోతులు. సూపర్ ఉన్నది వ్యూ మాత్రం. సీ అండ్ ఎంజాయ్. ఇలాంటివి ఎంత వీడియోలో క్యాప్చర్ చేసినా మన కళ్ళతో చూస్తేనే ఆ ఆనందం ఇంకా ఇంకా మంచిగా ఉంటుంది అన్నమాట. న్యాచురల్గా ఇంకా బాగుంటుంది. వండర్ఫుల్ వ్యూ.
పాయింట్ ఏంటంటే ఉల్వత్తు టెంపుల్ దగ్గర వన్స్ ఆ టెంపుల్ విజిట్ అయిపోయిన తర్వాత అక్కడ కెకాక్ డాన్స్ అనేది ఉన్నదనమాట. అది ట్రెడిషనల్ డాన్స్ రామాయణం స్టోరీని ఒక డాన్స్ ఫార్మాట్‌లో ఎంత బాగా చూపించారంటే చాలా అద్భుతంగా ఉంది. అది చూడాల్సిన ఈవెంట్ అనమాట. అంత బావుంది. ఫుల్ క్రౌడ్. అది కూడా 2 సెషన్స్‌లో అవుతది. ఒకటి ఈవినింగ్ షో ఒకటవుతది. ఇంకొకటి సెకండ్ షో. అంటే అరౌండ్ 7, 7:30 కల్లా స్టార్ట్ అవుతది. ఈవినింగ్ షో ఏమో అరౌండ్ 3:30 ఆర్ 4:30 మధ్యలో స్టార్ట్ అవుతదనమాట. అది స్టార్ట్ అయిన తర్వాత 1 అవర్ మొత్తం మనకి రామాయణం స్టోరీ అంతనా చూపిస్తారు. ఎంత చూడముచ్చటగా ఉంటదంటే వాళ్ళు చేసిన యాక్షన్స్ అవన్నీ చాలా రియలిస్టిక్‌గా ఉన్నది. చాలా అద్భుతంగా ఉన్నది. సో, ఉల్వత్తు టెంపుల్ వల్ల మాకు అదొక ప్లస్ పాయింట్ అయింది. అది మా బకెట్ లిస్ట్‌లో ఉందని అనుకోలేదు. బట్ అక్కడికెళ్ళిన తర్వాత తెలిసాక మేమింకా వెంటనే టికెట్ తీసుకున్నాం. చెప్పాను కదా! ఉల్వత్తు టెంపుల్‌లో కెకాక్ డాన్స్ అని. సో, ఇదే అనమాట. ఇక్కడ క్రౌడ్ ఎంతమంది వచ్చారంటే లిటరల్లీ కూర్చోడానికి కూడా ప్లేసెస్ సరిపోలేదు. కింద కూర్చున్నారనమాట చాలామంది. సో, ఇప్పుడు రైట్ నౌ షో అయితే స్టార్ట్ అవ్వబోతుంది. డూ వాచ్ అండ్ యాహ్! ఎంజాయ్.
రీచ్ టు ఆ హోటల్ ఓహానా కుట్టాలో ఉన్నది చెప్పాను కదా. సో మేము ఉల్వాటా టెంపుల్ నుంచి వచ్చేసాము. ఉల్వాటు టెంపుల్ నుంచి కుట్టాకి రావడానికి మినిమం 2 hours పట్టింది బికాస్ ఆఫ్ ద టెరిఫిక్ ఉన్న ట్రాఫిక్ వలన. అందరూ ఇక్కడ క్యాబ్స్ అండ్ స్కూటీస్ బైక్సే వాడుతున్నారు. ఇక్కడ ఎంఆర్టీ మెట్రోస్ అలాంటివి ఏం ఫెసిలిటీస్ లేవంట ఇక్కడ, అందుకని. సో అండ్ రోడ్స్ కూడా చాలా చిన్న రోడ్స్ అనమాట, దానివల్ల ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. ఉల్వత్తు టెంపుల్‌లో ఎక్కువ మూమెంట్స్ క్యాప్చర్ చేయలేకపోయాను బికాస్ ఆఫ్ ద మంకీస్. అక్కడ మొత్తం అంతా టెంపుల్ చుట్టూ అంతా మంకీసే ఉన్నాయన్నమాట ఎక్కువ. మన చేతిలో ఏమైనా ఉంటే చాలు అవి పట్టుకోమనుకొని లాక్కొని వెళ్ళిపోతున్నాయి. అలానే ఒక ఇన్సిడెంట్ అయింది. కొందరి చెప్పులు లాక్కొని వెళ్ళిపోయింది, కొందరి హ్యాట్ లాక్కొని వెళ్ళిపోయింది అనమాట. చాలా ఎక్కువ ఉన్నాయి మంకీస్. అండ్ అది ఉల్వత్తు టెంపుల్ ఇస్ వన్ ఆఫ్ ద సైట్ సీయింగ్ ప్లేస్. లైక్ మన ల్యాప్టాప్స్లో వాల్పేపర్స్ వస్తాయి చూడండి, అలాంటి సీనిక్ ప్లేస్ అనమాట. అది కళ్ళతో చూస్తేనే అది ఆనందం అనేది ఇంకా ఇంకా మంచిగా ఉంటుంది. సో డే 1 ఇలా గడిచింది. అండ్ రేపు డే 2 వీఆర్ గోయింగ్ టు నూసా పెనిడా టూర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డే 2 స్టార్ట్ అవుతుంది. సీ యూ టుమారో. బాయ్.